షేవింగ్ బెతింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మోర్ దాన్ 200 మనం ఆల్రెడీ రిహాబిలిటేట్ చేశాం. ఈ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేస్తున్నాం. అండ్ మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ అప్రిషియేట్ చేసి మన భారతదేశంలో ఉన్న ప్రతి పోలీస్ కమిషనర్, ప్రతి నగరంలో ఉన్న ప్రతి పోలీస్ కమిషనర్ కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారండి రాతపూర్వకంగా. నెక్స్ట్ ఇది అదే ఫోటో మిషన్ జ్యోతిర్గమయ. నెక్స్ట్ మన అందరికీ తెలుసు, రీసెంట్ గా ట్రాన్స్జెండర్ మేల్ అండ్ ట్రాన్స్జెండర్ ఫీమేల్స్ కోసం కూడా సేమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ 26 మందికి రిహాబిలిటేషన్ కల్పించడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం కూడా ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. నూతన సంవత్సరంలో అది విజయవంతంగా చేస్తామని మేము ఆశిస్తున్నాం. నెక్స్ట్ వాళ్ళు మిగతా ఇది బిజినెస్, ఒకవైపు జీవీఎంసీలో స్వీపర్ జాబ్, మరోవైపు బిజినెస్ కోసం కియాస్ పెట్టడం. నెక్స్ట్ వెహికల్ రిటర్న్ మేళా. మన అందరికీ తెలుసు, ప్రతి పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ లో అబాండన్ వెహికల్స్, సీజ్ వెహికల్స్ ఉంటాయి. దానివల్ల ఒకవైపు బాధితులకు వెహికల్ రిటర్న్ చేయడం లేదు. పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ చాలా అధ్వానంగా ఉంటాయి. ఆ వెహికల్ ఎండాలో వానాలో అన్ని తడిసిపోయి పాడైపోతాయి. తర్వాత స్క్రాప్ గా అమ్మాల్సి వస్తుంది. సో ఇంతవరకు 2 విడత మేళా పెట్టాము. 818 మంది బాధితులకు ఆ వెహికల్స్ మనం గుర్తించి, మన దేశంలో ఎక్కడ ఉన్నా గుర్తించి పిలిపించి వాళ్ళకు అప్పచెప్పాము. రేపు మళ్ళీ 3వ విడత మేళా ఉంది. ఆ రోజు కూడా మాక్సిమం వెహికల్స్ రిటర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఆస్ట్రమ్ యాప్ జూన్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొదటి విడత వాళ్ళు కంజెషన్, ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ కంజెషన్ అలా గైడ్ చేస్తారండి. ఇప్పుడు 2వ విడత కొత్తగా మనం స్టార్ట్ చేయబోతున్నాం. అందులో పబ్లిక్ కి యాప్ డౌన్లోడ్ చేయడానికి ప్లే స్టోర్ నుండి ఫెసిలిటీ ఉంటుంది. సో దట్ పబ్లిక్ ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఉన్నా వాళ్లకు వేరే రూట్ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఉన్నా పోలీస్ కి తెలియజేసుకోవచ్చు. 2-way కమ్యూనికేషన్. దీనికి చాలా ఏదైనా పెద్ద ఈవెంట్ లో ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడానికి ఫీచర్స్ ఉన్నాయి. మనకు చాలా పనికి వస్తుంది. నెక్స్ట్ ఈ ట్రాఫిక్ ఇనిషియేటివ్స్, ప్రీపెయిడ్ ఆటో టాక్సీ స్టాండ్ గురించి చెప్పాము. బూర్ణ మార్కెట్ లో లోడ్ వెహికల్ వెళ్ళడానికి రావడానికి వీలు లేకుండా ఉండేది. అక్కడ ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగుపడింది. మనం అవుట్ పోస్ట్ పెట్టాము. 64 మోటార్ సైకిల్ కూడా ట్రాఫిక్ పోలీస్ కి ఇవ్వడం జరిగింది. అండ్ ఏసీ హెల్మెట్ అండ్ రేడియం కూలింగ్ జాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నోటోరియస్ గ్యాంగ్ మెంబర్స్. ఫస్ట్ అన్అనౌన్ మూవింగ్ గ్యాంగ్. నెక్స్ట్ ఈ తిరుమల రాఘవ్ రాజు, ఇంకా కొందరు, అది ఇక్కడ కన్విక్షన్ కూడా జరిగింది. మళ్ళీ 2 months బ్యాక్ ముఖ్యమైన అక్యూజ్డ్ ని కూడా మనం అరెస్ట్ చేశాము. నెక్స్ట్ ఇంకొకటి గ్యాంగ్ ఢిల్లీ నుండి అరెస్ట్ చేశాము. నెక్స్ట్ ఈ గ్యాంగ్ బవాడియా గ్యాంగ్, వాళ్ళ మీద మన దేశంలో చాలా కేసులు ఉండేవి. ఈ గ్యాంగ్ ని అరెస్ట్ చేశాము. నెక్స్ట్ ఇప్పుడు 2 అన్సాల్వ్డ్ కేసెస్, ఒకటి 2021లో జరిగింది, ఒకటి 2022లో జరిగింది. ఈ 2 కేసు కూడా మన గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐటి ఓపెన్ చేసి ఛేదించాము. మన గౌరవ ముఖ్యమంత్రి సార్ కూడా మన కలెక్టర్స్ మీటింగ్ లో ఇది చాలా అప్రిషియేట్ చేశారండి. నెక్స్ట్ సైబర్ క్రైమ్ లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ 200 మంది కంటే ఎక్కువ మందిని మనం రెస్క్యూ చేశాము. చాలా మంది పోతూ ఉంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఆపేశాము, చేసి సేవ్ చేశాము. నెక్స్ట్ ఈ కొన్ని ముఖ్యమైన సైబర్ క్రైమ్ కేసెస్ మనం ఛేదించాము. లోన్ యాప్, ఆరోగ్యశ్రీ, గవర్నమెంట్ స్కీమ్ ఫ్రాడ్, చైనీస్ టీఆర్ఎక్స్ పేమెంట్ గేట్వే ఫ్రాడ్. నెక్స్ట్ ట్రాఫిక్ లో స్పెషల్ డ్రైవ్ వల్ల అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేయడం వల్ల అండ్
181 మోడిఫైడ్ సైలెన్సర్ సీజ్ చేసి క్రాస్ చేయడం వల్ల పరిస్థితి చాలా వరకు ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ లైఫ్ సేవింగ్ బీచ్ నుండి చాలా మందిని మన పోలీసు వాళ్ళు లైఫ్ గార్డ్తో కలిసి సేవ్ చేశారండి. నెక్స్ట్ పిఎం పాలెం మన భాస్కర్ రావు ఎస్ఐ ఒక లేడీని సేవ్ చేశారండి, ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేస్తే. ఇంకొక కేసులో కూడా ఒక అమ్మాయిని సేవ్ చేశారండి. నెక్స్ట్ ఈ మేజర్ ఈవెంట్స్లో మేరీమాత ఫెస్టివల్, చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, మహాశివరాత్రి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మనం బందోబస్తు పెట్టాము. అందరూ అప్రిషియేట్ చేశారండి. నెక్స్ట్ అయిపోయిందా? ఇంకా ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ పోలీస్ వెల్ఫేర్. ఆల్ పోలీస్ పర్సనల్, హోంగార్డ్స్ అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉచితంగా డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్, కేజీహెచ్ హెల్త్ తీసుకొని వాళ్ళ ఆన్లైన్ హెల్త్ రికార్డ్స్ తయారు చేయడం, ఉమెన్స్ వెయిటింగ్ హాల్, 40 కిట్ బాక్సెస్, హాట్ అండ్ కూల్ వాటర్ ఫ్లాస్క్స్ ప్రతి ఉమెన్ పోలీస్ పర్సనల్ హోంగార్డ్స్ కి ఇవ్వడం. తర్వాత మిషన్ ఫైటింగ్ ఫిట్ అని స్టార్ట్ చేశాము. ఆల్ సివిల్ అండ్ ఏఆర్ పోలీస్ పర్సనల్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ట్రాక్ చేసి అందరికీ నార్మల్ బాడీ వెయిట్ సాధించడానికి మనం ఎక్సర్సైజ్ ప్లస్ భోజనంలో మార్పులు అది ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల త్వరలో మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఆల్రెడీ చాలా మంది అచీవ్ చేశారు నార్మల్ బాడీ వెయిట్. అది పూర్తి అయిన తర్వాత మీతో స్టాటిస్టిక్స్ షేర్ చేసుకుంటాం. నెక్స్ట్ మాస్టర్ హెల్త్ చెకప్ ఆల్రెడీ చెప్పాము. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 569 అమ్మాయిలకు, పోలీస్ ఫ్యామిలీ అమ్మాయిలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం. ఈ వ్యాక్సిన్ ఇస్తే సర్వైకల్ క్యాన్సర్ ఇంకా చాలా రకరకాల వ్యాధుల నుండి మనం అమ్మాయిలకు సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్కూల్ కాలేజ్ ఫీ కన్సెషన్ ఇది కూడా భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఫస్ట్ టైం 888 పోలీస్ పిల్లలు ఈ కన్సెషన్ వల్ల లాభం పొందారండి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో. నెక్స్ట్ రిటైర్డ్ పోలీస్ పర్సనల్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఆల్రెడీ ఇటువంటి కేసెస్లో 10 క్యాండిడేట్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఇచ్చిన తర్వాత ఒక ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాము. అది మిగతా కేసు కూడా మేము ప్రాసెస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కొత్త డాగ్ కెనల్, 3 టౌన్ క్వార్టర్ ఇన్నోవేషన్, కొత్త డ్రైవర్ అండ్ పిఎస్ఓ వెయిటింగ్ హాల్, కొత్త డువాడా క్రైమ్ అండ్ ట్రాఫిక్ పిఎస్. నెక్స్ట్ వెహికల్ డంపింగ్ యార్డ్ ఇంతకుముందు జోన్ 2లో లేదు, ఇప్పుడు అది పెట్టడం జరిగింది. తర్వాత కంపాక్టర్స్ ఇనాగ్రేట్ చేయడం, సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సిటీ సెక్యూరిటీ బ్రాంచ్, సిటీ పోలీస్ ఆఫీస్, RFID ట్యాగ్స్. దానివల్ల చాలా మంది అమ్మాయిలను అబ్బాయిలను మనం ట్రేస్ చేయగలిగాం. నెక్స్ట్ ఇవన్నీ మోడర్నైజేషన్ అండ్ అప్గ్రేడేషన్. కరాసా పోలీస్ క్వార్టర్స్, ఎస్పీ ద్వారకా ఆఫీస్, 2-వీలర్ పార్కింగ్, సిటీ ఆర్మ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్, 15 చిన్న వాలంటీర్ పోలీస్ క్వార్టర్స్ రిపేర్, 4-వీలర్ 2-వీలర్ పార్కింగ్ సిపి ఆఫీస్ దగ్గర, మల్కాపురం పోలీస్ స్టేషన్ రిపేర్, రిపీటర్ స్టేషన్ అనంతపురం హిల్ అక్కడ గ్రావెల్ రోడ్, పోలీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ రెనోవేషన్, 75 పోలీస్ క్వార్టర్ అల్లిపురంలో రిపేర్, 20 టాయిలెట్ బ్లాక్స్ బిహైండ్ బేలా ఫార్మ్స్ సిటీ ఆర్మ్ రిజర్వ్ అక్కడ రిపేర్, పోలీస్ మ్యాన్ వెయిటింగ్ హాల్, టైలరింగ్ సెంటర్, పోలీస్ పెట్రోల్ బంక్, విజిటర్స్ రూమ్, బార్బర్ రూమ్, బ్యాండ్ రూమ్. నెక్స్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ మైనారిటీస్ తో పెట్టడం. నెక్స్ట్ అవేర్నెస్ క్యాంప్స్, నవ సమాజ నిర్మాణం,
ఉమెన్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీస్ అన్ని చోట్ల జరుగుతున్నాయి. నెక్స్ట్ క్రైమ్ ప్రివెన్షన్ ఇల్యూమినేషన్ లాస్ట్ 1 year లో 1,1726 ప్లేసెస్లో, బుష్ క్లియరింగ్ 1,727 ప్లేసెస్లో, నైట్ పెట్రోలింగ్ పార్టీ మనం ఇంక్రీజ్ చేసాము. ఇప్పుడు 126 పెట్రోలింగ్, మీటింగ్ 4,803, కాన్ఫిడెన్స్ సర్చ్ ఆపరేషన్ రెగ్యులర్ గా చేస్తున్నాం. 2,212 బాడీ ఆన్ కెమెరాస్ రెగ్యులర్ గా ధరించి మన వాళ్ళు బందోబస్తు చేస్తున్నారు. ప్రతి బీట్ పెట్రోలింగ్ అజైల్ ల్యాబ్ ద్వారా చూస్తున్నాం. నెక్స్ట్ సేఫ్టీ ఆడిట్, అది ఏటీఎం సేఫ్టీ ఆడిట్ జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కొన్ని చోట్ల ఏటీఎం విడగొట్టి అంత డబ్బు తీసుకుని పారిపోతున్నారు నేరస్తులు. అందుకే నెక్స్ట్ విశాఖపట్నం సెక్యూరిటీ కౌన్సిల్ ఈ మంత్ స్టార్ట్ చేశాము. త్వరలో ఈ కౌన్సిల్ ద్వారా రకరకాల మంచి పనులు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏబిసిడి అవార్డు మనకు వచ్చింది. సైబర్ క్రైమ్ ఒక ముఖ్యమైన సైబర్ క్రైమ్ ని ఛేదించడం. సో డీజీ గారి చేత మనకు రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ దాదాపు 80 లక్షలు 100 మంది విక్టిమ్ ఫ్యామిలీస్ కి ఇవ్వడం జరిగింది. ఇది స్థాపించడం జరిగింది లాస్ట్ డిసెంబర్. ఈ లాస్ట్ 1 year లో ఇది ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఒక్క విక్టిమ్ కూడా ఫ్యామిలీ కూడా ఒక్క పైసా కూడా రాలేదు వాళ్లకు. సో ఇది కూడా స్కాచ్ అవార్డ్ వచ్చింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఈ ఇనిషియేటివ్ కూడా ప్రతి పోలీస్ కమిషనర్ భారతదేశంలో వాళ్లకు తెలియజేసి ఇటువంటి సెంటర్ ప్రతి పోలీస్ కమిషనరేట్ లో ఓపెన్ చేయమని రికమెండ్ చేశారండి. నెక్స్ట్ సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ 2025 మనకు తెలుసు. నెక్స్ట్ సో మనం ర్యాలీ పెట్టాము, మనం మీటింగ్ పెట్టాము. నెక్స్ట్ అండ్ ఈ శక్తి యాప్ గురించి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం డౌన్లోడ్ చేయమని, శక్తి టీం హెల్ప్ తీసుకోమని. నెక్స్ట్ సో శక్తి వాట్సాప్ నంబర్, శక్తి వారియర్ గ్రూప్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఒకసారి వీడియో ఓపెన్ చేయండి. పర్మిషన్ అడగాలి, మేము అక్కడ చూస్తాము. ఆ ఈవెంట్ లోపలే పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలి. అక్కడ అశ్లీలత కానీ డ్రగ్స్ కానీ మనం అలౌ చేయడం లేదు. సీసీటీవీస్ అన్ని చోట్ల పెట్టాలి, బ్లాక్ స్పాట్ లేకుండా. డ్రోన్ పెట్టాలి, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టాలి, ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అవసరం ఎక్కువ మంది వస్తే మెడికల్ యూనిట్ పెట్టాలి, సఫిషియంట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెట్టాలి. రోడ్ మీద పార్కింగ్ మేము అలౌ చేయము. అండ్ మన పోలీస్ నుండి రిటన్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ చెప్పిన అన్ని కండిషన్స్ పాటించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత కెపాసిటీకి మించి ఎక్కువ ఇన్విటేషన్ కార్డ్స్ కానీ టికెట్స్ కానీ పాసెస్ కానీ ఇవ్వడానికి వీలలేదు. ఏదైనా కండిషన్ వయలేట్ చేస్తే పోలీస్ వాళ్ళు అది ప్రోగ్రామ్ ఇదర్ పర్మిషన్ విత్డ్రా చేయడం లేకపోతే మధ్యలో ఆపడం జరుగుతుంది. నాయిస్ పొల్యూషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అండ్ పోలీస్ కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జీబీఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకా నెసరీ పర్మిషన్స్ తీసుకోవాలి. మరోవైపు ట్రాఫిక్ చూస్తే ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, మోడిఫైడ్ సైలెన్సెస్ తో పెద్ద సౌండ్ పొల్యూషన్ చేస్తూ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, స్టాంట్ పర్ఫార్మెన్స్ ఈ ఏదైనా చేస్తే పోలీస్ వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారు. పోలీస్ ప్రతి చోట ఉంటారు. మేము చెక్ పోస్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాం.
గాంజా అండ్ డ్రగ్స్ పట్టుకోవడానికి ఫిక్స్ చెక్ పోస్ట్, లాగింగ్ చెక్ పోస్ట్, స్నిఫర్ డాగ్స్ ద్వారా చెకింగ్, ట్రైన్ చెకింగ్, బస్ చెకింగ్, ఇండివిజువల్ బ్యాగ్ చెకింగ్, పార్సెల్ చెకింగ్, కురియర్ చెకింగ్ ఇవన్నీ చేస్తున్నాం. లాక్ చెకింగ్, నాకాబందీ అండ్ వెహికల్ చెకింగ్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తాము విస్తృతంగా. ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం, రేపు అండ్ ఎల్లుండి. సో పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విశాఖపట్నంకి మంచి పేరు ఉందండి మన భారతదేశంలో. ఒకటి సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ, నంబర్ 2 ఇక్కడ పబ్లిక్ వచ్చేసి పీస్ లవింగ్, లా అవాయిడింగ్. కాబట్టి చాలా మంది టూరిస్ట్ కూడా వస్తారండి. టూరిస్ట్ కి సహకరించడం, అందరూ చట్టం పాటించడం, పోలీస్ కి సహకరించడం, మీరు ఎంజాయ్ చేయండి కానీ మిగతా వాళ్లకు ఇబ్బంది పెట్టకండి. మనకు ఫ్రీడమ్ ఉంది కానీ ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో ప్రతి వైజాగ్ లో ఉన్న ప్రతి వ్యక్తి ఫ్రీడమ్తో సహా రెస్పాన్సిబిలిటీ కూడా డిశ్చార్జ్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు చట్ట ప్రకారంగా పనిచేస్తే, ప్రవర్తిస్తే పోలీస్ మీకు పూర్తిగా మద్దతు ఇస్తారండి, సహకరిస్తారండి. చట్ట విరుద్ధంగా పోతే పోలీసు వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారని అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైజాగ్ సిటిజన్స్ అందరికీ, పౌరులందరికీ పత్రికల ద్వారా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు వైజాగ్ సిటీ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. మన వైజాగ్ సిటీ పోలీస్ లో పనిచేస్తున్న ప్రతి డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్, బోత్ సివిల్, ఏఆర్ అండ్ మాకు హెల్ప్ చేసిన మన రాష్ట్రం వివిధ ప్రాంతం నుండి వచ్చిన పోలీస్ వాళ్ళు ప్లస్ ఏపీఎస్పీ వాళ్ళందరికీ ఈ వైజాగ్ సిటీ పోలీస్ లాస్ట్ 1 yearలో చాలా బాగా పర్ఫార్మ్ చేశారని మనం చూసాము. అందుకే అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 2025లో మనకు ఒక పెద్ద అసెట్ వచ్చింది. 34 మంది కొత్త సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ డైరెక్ట్ ఎస్ఐస్. 2026 రాబోయే సంవత్సరం, వచ్చే సంవత్సరంలో కానిస్టేబుల్స్ రాబోతున్నారండి. దాదాపు 600 మనకు 200 ఇంచుమించు 200 కానిస్టేబుల్స్ వస్తారండి సెప్టెంబర్ నెలలో. 9 నెలల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని దానివల్ల మన మ్యాన్ పవర్ చాలా వరకు పెరుగుతుంది. ఇప్పుడు మ్యాన్ పవర్ కొరత చాలా ఉంది. నంబర్ 2, మేము చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1st April నుండి స్టార్ట్ అవుతుంది. అది మనం స్టార్ట్ చేయగలిగితే ఒక పెను మార్పు వస్తుంది. ఒకవైపు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి, ఎందుకంటే ఎక్కడ చూసినా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా. ఇప్పుడు ఏం జరుగుతుంది, పోలీస్ కనిపిస్తే హెల్మెట్ ధరిస్తాము, పోలీస్ కనపడకపోతే హెల్మెట్ పక్కన పెడతాం. 3 ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, పోలీస్ కనిపిస్తే నువ్వు దిగిపో అని ఒకరిని దింపేసి వెళ్లిపోతారు.